గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. అమెరికాలో ఘోర ప్రమాదం, విమానం ఆర్మీ హెలికాప్టర్ ఢీ, 67 మంది మృతి, 28 మృతదేహాల వెలికితీత. వాషింగ్టన్ సమీపంలోని రొనాల్డ్ రీగన్ విమానాశ్రయంలో దిగబోతున్న విమానాన్ని ఢీకొట్టిన హెలికాప్టర్. ఫోటోమ్యాక్ నదిలో కూలిన విమానంలో 60 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది. హెలికాప్టర్లో 3 సైనికులు, అందరూ మృతి చెందినట్లు వార్తలు. వైట్ హౌస్కి 3 మైళ్ళ దూరంలో ఘటన. ప్రమాదంపై అధికారుల్ని నిలదీసిన అధ్యక్షుడు ట్రంప్. దుర్ఘటన జరిగిన ఫోటోమ్యాక్ నదిలో కొనసాగుతున్న గాలింపు చర్యలు. అమెరికాలో ఈ విధంగా ఈ విమానాన్ని ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టింది. ఈ విధంగా దాని ద్వారా అందులో ఉన్న 64 మంది, అదేవిధంగా విమానంలో ఉన్న హెలికాప్టర్లో ఉన్న 4 ఆర్మీ కూడా మృతి చెందినట్లు చూడవచ్చు. ఈ విధంగా 3 సైనికులు హెలికాప్టర్లో మొత్తం మృతి చెందినట్లుగా చూడవచ్చు. ఇది అధ్యక్షుడు ఇది మానవ తప్పిదం, ఇది సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగి ఉంటుందని ఇక్కడ చూడవచ్చు మనం. వీసా గడువు ముగిసిన అమెరికాలోనే 7,000 మంది భారతీయులది ఇదే పరిస్థితి. వీరిలో 2,000 మంది విద్యార్థులు. అమెరికా కాంగ్రెస్కు సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ డైరెక్టర్ వాగన్ నివేదిక. నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారులను గ్వాంటానామో బేకి తరలిస్తాం ట్రంప్. వీసా గడువు ముగిసిన అమెరికాలోనే ఉంటున్నారు. వాళ్ళందరినీ తిరిగి స్వదేశాలకు పంపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. 7,000 మంది భారతీయులది ఇదే పరిస్థితి. వీరిలో 2,000 మంది విద్యార్థులు. అమెరికా కాంగ్రెస్కు సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ డైరెక్టర్ వాగన్ నివేదిక. నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారులను గ్వాంటానామో బేకి తరలిస్తామని ట్రంప్. విధంగా నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారులను గ్వాంటానామో బేకి తరలిస్తామని ట్రంప్ తెలియజేశారు. ఈ విధంగా వీసా గడువు ముగిసినా కూడా అమెరికాలో ఉంటున్నారు విద్యార్థులు. అందులో విద్యార్థులు 2,000 మంది ఉన్నట్టుగా చూడవచ్చు. 7,000 మంది భారతీయులది ఇదే పరిస్థితి. వీరిలో 2,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వాళ్ళందరినీ తిరిగి పంపే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూడవచ్చు మన ట్రంప్. నయా ఉస్మానియాకు నేడు సీఎం శంకుస్థాపన. హైదరాబాద్ సిటీ ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం గోషామహల్ స్టేడియంలో శంకుస్థాపన చేయనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే భవనంలో 30 విభాగాలు, 2,000 పడకలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి విభాగంలో ఒక్కో ఆపరేషన్ థియేటర్, ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ఆసుపత్రి భవనం నమూనా చిత్రాన్ని గురువారం విడుదల చేశారు. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నమూనా చిత్రం. విధంగా ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన నేడు చేయబోతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ గత ప్రభుత్వంలోనే ఇది ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మిస్తామని చెప్పిన సీఎం, అప్పుడు గత మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు చేయలేకపోయారు. ఇప్పుడు మన ప్రస్తుత సీఎం ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. కొత్త భవన నమూనాని కూడా విడుదల చేసినట్టు చూసుకోవచ్చు. ఎఫ్ఆర్బిఎంను మించి 50,000 కోట్లు అప్పు కావాలి. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం హైదరాబాద్లో బాపుఘాట్ వద్ద నివాళులు అర్పించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరం, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. బడ్జెటేతర రుణాల కోసం సర్కార్ యత్నాలు. ప్రపంచ బ్యాంకు, జైకా, ఏడీబీతో సంప్రదింపులు. ఇందిరమ్మ ఇల్లు, గురుకులాలు, త్రిబులార్ మూసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల అమలుకు అప్పులే దిక్కు. ఇప్పటికే టీజీఐఐసి ద్వారా 10,000 కోట్లు, హడ్కో నుంచి 2,000 కోట్ల సేకరణ. భూములు తాకట్టు పెట్టి అప్పునకు యోచన. గురుకులాల 25 ఎకరాలు తనఖా పెట్టాల్సిందే. ఎఫ్ఆర్బిఎం నుంచి 50,000 కోట్ల అప్పు కావాలన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో బాపుఘాట్ వద్ద నివాళులు అర్పించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా ఇక్కడ రాష్ట్రానికి అప్పు కావాలి అభివృద్ధికి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా భూములు తాకట్టు పెట్టి అప్పుకు యోచన. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి అప్పు తీసుకొస్తున్నట్టుగా చూసుకోవచ్చు. పథకాల హామీల గురించి, అమలు గురించి. అసెంబ్లీ పంచాయతీ పరీక్ష ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్. ఏర్పాట్ల దిశగా ఈసీ చకచక అడుగులు. ఓటర్ జాబితా సవరణకు షెడ్యూల్. వివిధ కారణాలతో మిగిలిపోయిన 64 పంచాయతీలో జాబితాకు ఏర్పాట్లు. అన్ని గ్రామాల తుది జాబితా 7న సిద్ధం. తుది ఎంపీటీసీ పరిధి జాబితా 3న వెల్లడి. 7న సమావేశం కానున్న అసెంబ్లీ. గ్రామ పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ సర్కార్ సై అంటుంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కసరత్తు చేస్తూనే ఎన్నికలకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించుకుంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెబితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. పరిణామాలను బట్టి ఫిబ్రవరి 2వ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ
వారిగా తుది ఓటర్ పంచాయతీ పోరుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ ఓటర్ జాబితా సిద్ధం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ వార్డుల వారీగా తుది ఓటర్ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అసెంబ్లీ సమావేశంలో కూడా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. బంగారు పంటలు బేజారు ధరలు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మార్కెట్లో వేరుశనగ రాశులు. పెద్దపల్లిలో ఆందోళన చేస్తున్న పత్తి రైతులు. కందుల దిగుబడి బాగున్నా దెబ్బకొట్టిన ధర. సీజన్ మొదట్లో కన్నా కింటాకు 2500 తగ్గుదల. వచ్చే నెలలో మార్కెట్లోకి మరింతగా కందులు ధరలు ఇంకా తగ్గుతాయన్న ఆందోళనలో రైతులు. మార్కెట్లకు పోటెత్తిన మిర్చి తప్పని నష్టాల ఘాటు. ఒక దశలో వండర్ హార్ట్ రకం కింటాకు 28,500, ప్రస్తుతం ఏకంగా 14,000 మేర పడిన ధరలు లేక కోల్డ్ స్టోరేజీల్లోనే 50 లక్షలకు పైగా బస్తాలు. పత్తికి మద్దతు కరువు. పెద్దపల్లిలో రోడ్డెక్కిన రైతు. ఎంఎస్పి 7,500 ఇస్తుంది, 5,000 ఇస్తుంది, 5,800. ఎన్నికల హామీ కింటాకు 475. ఏది వేరుశనగ రైతు కుదేలు మద్దతు ధర 6,783. మెజారిటీ మార్కెట్లో 4,000 లోపే చెల్లింపు. నాగలి కట్టి కాడెడ్లను అదిల్చి దుక్కి దున్ని విత్తనాల సాగుకు నడుం కట్టింది మొదలు. రైతుల మదిలో ఒకటే ఆలోచన, చక్కని దిగుబడులు రావాలి, ఆ పంటలకు మంచి ధరలు దక్కాలని. అయితే మనసులో ఏ మూలనో వారు భయపడిందే జరిగింది. చేతికొచ్చిన పంటలను గంపడాశతో మార్కెట్లోకి తీసుకెళ్తే వారిని ధర వెక్కిరిస్తుంది. కందులు, మిర్చి, పత్తి, వేరుశనగ రూపంలో ప్రధాన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ఫలితంగా రైతన్నలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులు చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. పంటలకు గిట్టుబాటు ధర చెల్లించాలంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈసారి విరగకాసి చక్కని దిగుబడులు రాల్చి మురిపించిన కందులు ధర దగ్గరకు వచ్చేసరికి రైతన్నలను ఏడ్పిస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో కింటాకు గరిష్టంగా 10,737 వరకు ధర పలికినా ఇప్పుడు ధర దారుణంగా పడిపోయింది. గురువారం నాణ్యమైన ఈ విధంగా ఇక్కడ కందులు పంట దిగుబడి ఎక్కువ ఉన్న ధర మాత్రం వెక్కిరిస్తుంది. ఇక్కడ ధర దానికి సరిపోయేంత పెట్టుబడి పెట్టిన దానికి కూడా రాలేకపోతుంది అన్నట్టుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ విధంగా అధిక దిగుబడి వచ్చింది, ఈసారి కందులు వచ్చింది, మార్కెట్లకు అమ్ముకుందామని రైతులు వస్తే మాత్రం ధర ఏమాత్రం దానికి సరిపోకుండా ఉందన్నట్టుగా రైతులు ఆందోళన చెందుతున్నట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా అదేవిధంగా మిర్చి ధర కూడా భారీగా పతనమైందని, అదేవిధంగా పత్తి రైతు అసలు పత్తిని కొనేవాళ్ళే లేరన్నట్టుగా ఇక్కడ రైతులు రోడ్డెక్కుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా రైతులు పంటలు పండించి ఈ విధంగా కొనుగోలుదారుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నట్టుగా చూడవచ్చు. శీతాకాల సభల్లో సెగలే. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా. అఖిలపక్ష భేటీ. కుంభమేళాలో తొక్కిసలాట. వక్ఫ్ బిల్లులో దూకుడుపై విపక్షం ఫైర్. జమిలీ ఎన్నికలపై తొందరపడొద్దన్న ఎన్డీఏ మిత్రపక్షం జనతాదళ్ యు. ప్రత్యేక ప్యాకేజీ కావాలన్న ఎల్జేపీ. వైసీపీ పక్కన మాకు సీట్ల టీడీపీ. స్పీకర్కు వక్ఫ్ బిల్లు నివేదిక సమర్పణ. బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లు. శీతాకాల పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈసారి మరింత సెగలు కక్కే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల ముంగిట్లోనే చోటు చేసుకున్న మహాకుంభమేళ విషాదంలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వక్ఫ్ బిల్లును విపక్షాల నుంచి వచ్చిన ఒక సిఫారసును పరిగణించకుండానే కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ బిల్లును విధంగా స్పీకర్ ఓం బిర్లాకు వక్ఫ్ బిల్లును నివేదిక అందజేత. విధంగా ఇక్కడ శీతాకాల సభల్లో సెగలే. ఇక్కడ పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ విధంగా నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి, పార్లమెంటు సమావేశాలు. ఈ విధంగా అక్కడ మొత్తం మీద ఈ విధంగా ఇక్కడ సమావేశాలకు ముందుగానే ఇక్కడ కుంభమేళలో 40 మంది మరణించడం, అదేవిధంగా ఇక్కడ వక్ఫ్ బిల్లును విపక్షాల మద్దతు లేకుండానే అది ఆమోదం తెలపడం, ఈ విధంగా వివిధ అంశాలపై ఈ విధంగా వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు చూసుకోవచ్చు ప్రతిపక్షాల నుంచి. నేడు పార్లమెంట్లో ఆర్థిక సర్వే. త్రిశంకు స్వర్గంలోకి ఆర్థిక వ్యవస్థ. ప్రజలు, చిరు వ్యాపారులపై పన్నులు, కార్పొరేట్లకు భారీ మినహాయింపులు, ఇతర దేశాలతో పోటీ పడలేని అసమానతల వ్యవస్థగా భారత్. లబ్ధ ప్రతిష్ట ప్రభుత్వ సంస్థలను మోడీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుంది. కాంగ్రెస్ విమర్శ. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆర్థిక రంగంపై నివేదిక. మధ్యతరగతిని ఆదుకోండి, చిన్న వ్యాపారాలని ప్రోత్సహించండి. కేంద్రానికి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల విజ్ఞప్తి. దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలోకి నెడుతుందని ప్రధాని ప్రతిపక్షం
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపించింది. దీని ఫలితంగా భారతదేశం ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడలేని విధంగా, తగిన స్థాయిలో ఉత్పాదకత జరపలేని దేశంగా, అసమానతల వ్యవస్థగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వృద్ధికి ఏమైంది అనే పేరుతో కాంగ్రెస్ ఒక నివేదికను గురువారం విడుదల చేసింది. ఏఐసిసి పరిశోధన విభాగం చైర్పర్సన్ ప్రొఫెసర్ ఎంవి రాజీవ్ గౌడ్ సారథ్యంలో రూపొందించిన ఈ నివేదికను ఏఐసిసి కార్యాలయంలో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం విడుదల చేశారు. 2024-25లో దేశ జీడిపి వృద్ధి రేటు 6.4% ఉంటుందని అంచనా వేస్తున్నామని, ఇది సంతోషించాల్సిన ప్రజలు, చిరు వ్యాపారులపై పన్నులు, కార్పొరేట్లకు భారీ మినహాయింపులు, ఇతర దేశాలతో పోటీ పడలేని అసమానతల వ్యవస్థగా భారత్ లబ్ధ ప్రతిష్ట ప్రభుత్వ సంస్థలను మోడీ ప్రభుత్వం భ్రష్టుపరిస్తుంది. కాంగ్రెస్ విమర్శ. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆర్థిక రంగంపై నివేదిక. మధ్యతరగతిని ఆదుకోండి, చిన్న వ్యాపారాలని ప్రోత్సహించండి, కేంద్రానికి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల విజ్ఞప్తి. విధంగా ఆర్థిక వ్యవస్థ త్రిశంకు స్వరంలోకి విధంగా చిరు వ్యాపారులను పన్ను వసూలు చేస్తుంది. వాళ్ళపై కార్పొరేట్లకు భారీగా మినహాయింపిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం ఇక్కడ మధ్యతరగతి పరిశ్రమలపై ట్యాక్స్ వసూలు చేస్తూ భారీ కార్పొరేట్ల కంపెనీలకు పన్ను మినహాయింపిస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విధంగా ఇక్కడ ఆర్ఎస్ఎస్ కేంద్రానికి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విధంగా చిన్న వ్యాపారాలని ప్రోత్సహించండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా చూడొచ్చు. కేరళ లిక్కర్ స్కామ్లో కవిత. ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీలో ఆమె పాత్ర. కేరళ ప్రభుత్వ పెద్దలతో కవిత సంప్రదింపులు. పినరయి విజయన్ ఏకపక్ష నిర్ణయం. విపక్ష నేత సతీశన్ ఆరోపణ ఖండించిన కవిత. ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని, దీని వెనుక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కీలక పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడి సతీశన్ ఆరోపించారు. గురువారం ఆయన మల్లప్పురంలోని ఎడవన్నల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు వివరాలను వెల్లడించారు. 2023లో ఈ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. అప్పట్లో పాలక్కడ్లోని ఎల్లపల్లి పంచాయతీలో ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములను కొనుగోలు చేశారు. అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎక్సైజ్ మంత్రి ఎంబి రాజేష్ సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని నడిపించింది కల్వకుట్ల కవిత. ఆమె కేరళకు వచ్చి ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారు అని ఆయన వివరించారు. తమ ఆరోపణలకు క్యాబినెట్ నోటే ఆధారమని చెప్పారు. తాము మీడియాకు విడుదల చేసిన క్యాబినెట్ నోట్ నకిలీది అని మంత్రి ఖండించలేదని గుర్తు చేశారు. ఓయాసిస్ కోసం మద్యం పాలసీని విధంగా కేరళ లిక్కర్ స్కామ్లో కవిత ఉందని అక్కడ నేత, కేరళకు సంబంధించిన విపక్ష నేత ఆరోపిస్తున్నారు. ఈ విధంగా ఢిల్లీ మాదిరిగానే కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని, దీని వెనుక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కీలక పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడి సతీశన్ ఆరోపించారు. ఈ విధంగా అప్పటి పినరయి విజయన్ సీఎంతో కలిసి ఈ విధంగా మద్యం లిక్కర్ స్కామ్ జరిగింది కేరళలో కూడా అన్నట్టుగా ఆరోపిస్తారు. ఢిల్లీలో జరిగిన మాదిరిగానే అని ఆరోపిస్తారు. దీన్ని కవిత ఇదంతా ఆరోపణ విపక్షను ఖండించిన కవిత అని మనం ఇక్కడ వార్త చూడొచ్చు. వర్సిటీ అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు 5 ఏళ్లు పెంపు, ఇకపై 65 సంవత్సరాలు ఉత్తర్వులో జారీ. పోలీసులు స్వాధీనం చేసుకున్న కంటైనర్లో జూమ్ కార్లు అద్దె పేరుతో హైదరాబాద్లో అపహరణ, కంటైనర్లో చెన్నైకు తరలింపు. జీపీఎస్తో గుర్తించిన ఏపీలోని బిట్రగుంట వద్ద పోలీసుల స్వాధీనం. సహోద్యోగిని ఫిర్యాదు. టెకీ ఆత్మహత్య. కంపెనీ హెచ్ఆర్కు తనపై ఫిర్యాదు చేసిందని ఆందోళన. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య. యాదాద్రి జిల్లాలో ఘటన. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు బెయిల్. భుజంగరావు, రాధాకిషన్ రావులకు షరతులతో మంజూరు చేసిన హైకోర్టు. ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. ఈ విధంగా ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అరెస్టు కాకముందే ఇంకా భుజంగరావు, రాధాకిషన్ రావులను షరతులతో మంజూరు చేసిన హైకోర్టు చూడొచ్చు. కుంభమేళలో మరో అగ్ని ప్రమాదం. 15 గూడారాలు దగ్ధం. తప్పిన ప్రాణ నష్టం. బుధవారం నాటి తొక్కిసలాట నేపథ్యంలో వాహనాల రాకపోకలపై నిషేధం. వివిఐపి పాసులు రద్దు చేసిన యోగి సర్కార్. 3వ వసంత పంచమి అమృత స్నానాల ఏర్పాట్ల పర్యవేక్షణకు సిఎస్, డీజీపీకి సీఎం ఆదేశం. కుంభమేళాలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. 15 గూడారాలు దగ్ధమైన యూపీలో తప్పిన ప్రాణ నష్టం. బుధవారం నాటి తొక్కిసలాట నేపథ్యంలో వాహనాల రాకపోకలపై నిషేధం. వివిఐపి పాసులు రద్దు చేసిన యోగి సర్కార్.
మూడున్న వసంత పంచమి అమృత స్నానాల ఏర్పాట్ల పర్యవేక్షణకు సిఎస్ డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేసిండు. ఈ విధంగా మూడున్న మళ్ళా వసంత పంచమి అమృత స్నానాల ఏర్పాట్ల గురించి పర్యవేక్షణకు సిఎస్కు అదేవిధంగా డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేసిండు అక్కడి యూపీ ప్రభుత్వం. ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.